జగిత్యాల జిల్లాలో గ్రామ సభల్లో అధికారుల్ని ప్రజలు నిలదీస్తున్నారు. కొడిమియాల మండల కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తులపై సమాధానం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. పూర్తి సర్వే చేసిన తర్వాత లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాలలోని థరూర్, మోరపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారుల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మోరపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. శాఖ మంత్రి గారు అన్నారు 500 నేను కడితే మేము కట్టేస్తామని చెప్పి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి మరి బ్యాంకులో మేము కట్టి నేను అప్లికేషన్ పెట్టుకున్నా నా ప్రజాపాలన దరఖాస్తు. అదే మీరు నాకు చెప్పింది కదా, నేను చూస్తాను. నేను మీరు కూర్చోండి కూర్చోబాబు కూర్చోండి. గట్టి ఎందుకు మాట్లాడతారా? ప్రోగ్రామ్ చేస్తాను కదా. ఒకటి గ్రామాల సమస్యల గురించి మాట్లాడినాం. ప్రతి ఇంటికి 500 వసూలు చేసినప్పుడు నేనే సెక్రటరీ ఎందుకు వసూలు చేస్తానంటే కంపల్సరీ కరెక్ట్. నేను ఏమన్నా అంటే వేరే ఎక్కడ వసూలు చేస్తాను, ఓన్లీ మోరపల్లికి ఒక రోజు, జిల్లా మొత్తం ఒక రోజు అని అన్నా. లేదా కంపల్సరీ మాకు మేము వసూలు చేస్తానే ఇలా అప్లోడ్ చేస్తాం, ఇల్లు వచ్చిందా లేకుంటే చేయం. ఒక్కటిగా దాదాపు 500 మంది వరకు వసూలు చేస్తారు. అందరు చెప్తారు 500 మంది ఉంటే 500 మంది. నేను ఎంక్వైరీ చేపిస్తాను కదా. ఎంక్వైరీ ఎప్పుడు చేపిస్తారు? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ కార్డులపై ఆందోళన అవసరం లేదని, ప్రజాపాలన దరఖాస్తులు అన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. దరఖాస్తులు ఎప్పుడిచ్చినా రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వ పథకాలను అందిస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టదలుచుకున్నా మరి ఆ వసతి కూడా కల్పించబోతున్నాము. పిల్లలు పెళ్ళై వేరే ఇంటికి పోతే ఆ మార్పు కూడా రేషన్ కార్డులో చేయబోతున్నాము. భార్యాభర్తలు విడిగా ఉండి మాకు వేరే రేషన్ కార్డు కావాలంటే అది కూడా చేయబోతున్నాము. ఇప్పుడు గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి. మీరు గతంలో రాయించినా ఈ రోజు రాయించినా పెద్ద ఫరక్ పడేదానికి అన్నిటినీ కలిపి మీకు ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డులో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు కానీ యాడ్ చేయడం జరుగుతుంది. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.